హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీ పేర్ల మీద వందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని భూములకు అనుమతులిచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లుగా విచారణ సమయంలో అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులిచ్చి లంచాలను పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లుగా గుర్తించారు. బాలకృష్ణకు ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లుగా తేలడంతో కంగుతిన్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీ పేర్ల మీద వందల కోట్ల రూపాయలు ఆస్తులున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని భూములకు అనుమతులిచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా కొనసాగిన బాలకృష్ణ అక్రమాల చిట్టను అటు ఏసీ పథకాలు పూర్తిగా బయటకు తీస్తున్నారు. అయితే అతను హెచ్ఎండిఏలో ఎంతకాలం పనిచేస్తాడు, అక్కడి నుంచి ఎన్ని అనుమతులు ఇచ్చాడు, అంతేకాకుండా మున్సిపల్ శాఖలో అతను పనిచేస్తూ అదే సమయంలో ఎన్ని జీవోలు ఇష్యూ చేశాడు, అంతేకాకుండా ప్రతి నెల అతను ఎన్ని పర్మిషన్స్ ఇచ్చాడు అనే దాని మీద ప్రస్తుతానికైతే అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ నుంచి మొత్తంగా అతను ఉన్న కాలంలో పనిచేసిన సమయంలో అయితే ఎన్ని అనుమతులు ఇచ్చాడో వాటి అంశం డాటా తెప్పిస్తుంది. దీంతో పాటుగా అటు జీవోలు ఏదైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తూ ఆ సమయంలో ఎన్ని జీవోలు ఇచ్చాడు, ఎన్నిటికి ఎక్స్ట్రా పర్మిషన్లు ఇచ్చాడు, ఎక్స్ట్రా ఫ్లోర్స్ కి పర్మిషన్ ఇచ్చాడు అన్న దాని మీద పూర్తిగా అధికారులు పూర్తిగా చిట్టా బయట చూస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే హెచ్ఎండిఏలో అతను పనిచేస్తూనే అదే సమయంలో అక్కడ అనుమతులు ఇస్తూ అక్కడి నుంచి పర్మిషన్స్ ఇస్తూ ఇక్కడ మున్సిపల్ శాఖలో జీవోలు జారీ చేశాడు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డితో పాటు మొత్తం 7 జిల్లాలకు సంబంధించిన పర్మిషన్స్ మొత్తం కూడా అతనే ఇచ్చినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలోని జోన్ల పరిధిలో ఆసరా చేసుకుని 100 దరఖాస్తులు కూడా అతనే ఆమోదం తెలిపాడు. దీంతో పాటుగా ఒక్కొక్క అంతస్తుకు 4 నుంచి 6 లక్షల రూపాయలు తీసుకుని లేఅవుట్లకు ఒక్కొక్క నుంచి పెద్ద మొత్తంలో లక్షలు తీసుకున్నాడు. అందుకని ప్రతి నెలకు చూసినట్లయితే 70 నుంచి 80 పైగా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అదే హెచ్ఎండిఏ పరిధి దాదాపు 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ 120 కిలోమీటర్ల పరిధిలో వెంచర్స్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, వీటికి సంబంధించిన పర్మిషన్స్ మొత్తం కూడా అతనే ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇతను హైదరాబాద్ నగరంలో హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, హైదరాబాద్ నగరంలో భారీ అపార్ట్మెంట్లు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్మిషన్ ఇస్తూ ఆ ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తూ పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునేలా చెప్తున్నారు. అయితే కొన్ని సంస్థల్లో, కొన్ని హైదరాబాద్ నగరంలో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టారు. దానికి సంబంధించి అదనకు ఫ్లోర్లకు పర్మిషన్లు ఇస్తూ దాన్ని పెట్టుబడి రూపంలో మలుచుకున్నట్లుగా ఇప్పుడు కొన్న సమాచారం. ఇప్పటికైతే ప్రతి నెల 70 నుంచి 80 వరకు అనుమతులు ఇస్తూ వాటిని ఆ పర్మిషన్లకు వచ్చిన డబ్బులు మొత్తం కూడా లంచాల రూపంలో తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే అక్రమాల చిట్టాను మొత్తం బయట తీశారు. దాదాపు 500 కోట్ల వరకు కూడా అతని అక్రమాలు ఉన్నట్టుగా, అతని ఆస్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇదే బిల్డింగ్ లో బాలకృష్ణ విచారిస్తున్నారు. విచారించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పటి వరకు ఏ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ రాబట్టారంటారు? అయితే ఇప్పటికీ నిన్న ఉదయం నుంచి కూడా బాలకృష్ణ కుటుంబ సభ్యులు, అతని మిత్రులు, తర్వాత అతని కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అయితే ఎక్కడ కూడా అతని మిత్రులు కావచ్చు, లేకుంటే బాలకృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు, బాలకృష్ణ కూడా ఎక్కడ ఇటు ఏసీబీ అధికారులు సహకరించలేదు. ఈ విషయాన్ని కూడా నిన్న ఏసీబీ అధికారులు కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 90 ఎకరాల ల్యాండ్ ఏదైతే అటు భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్, కొడకండ్ల, జనగామతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 90 ఎకరాల ల్యాండ్ కూడా ఇప్పటికీ అధికారులు పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. అయితే వీటికి సంబంధించి బినామీ పేర్ల మీద ఆస్తులను కూడబెట్టాడు. దీనికి సంబంధించిన మొత్తంగా వీరాలు రాబట్టారు. అయితే విచారణ దశలో చూసినట్లయితే ఇప్పటి విచారణకి ఏసీబీ అధికారులకు బాలకృష్ణ, అతని కుటుంబ సభ్యులు సహకరించాలని చెప్తున్నారు. అయితే బాలకృష్ణ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాక మరొకసారి కస్టడీలో తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తాం, అతని అక్రమాలు వెలికి తీస్తాం, ఇతని వెనకాల ఎవరున్నారని విషయం తెలుసుకుంటాం. అంతేకాకుండా హెచ్ఎండిఏ
అటు మున్సిపల్ శాఖ, రేరా కావచ్చు, లేకుంటే హెచ్ఎంఆర్ రైల్వే, మెట్రో రైల్, వీటి 4 దగ్గర అతను పనిచేసిన సమయంలో ఇచ్చిన అనుమతులు, పర్మిషన్స్, ఎక్స్ట్రా ఫ్లోర్స్, జీవోలు, వీటన్నిటి మీద సమగ్రంగా అన్ని వివరాలు తెప్పించుకుంటున్నాం, విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్ వైట్ల.